హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, నేను పిల్లల కోసం ఖజూర్ స్వీట్ చేశాను. దాని ఫుల్ రెసిపీ పెడతాను అని చెప్పాను కదా, అదేనండి ఈ వీడియో. ఇదిగోండి, పిండి కలిపి పెట్టుకున్నాను. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ ఇప్పుడు చూపిస్తాను. ఓకే, ఈ స్వీట్ అయితే పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఓకే, ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోండి, వెడల్పుగా ఉండేది. నేనైతే ఇక్కడ 1/2 kg మైదా పిండి తీసుకున్నాను. మైదా పిండితో అయితేనే ఇది బాగుంటుందండి, కరెక్ట్ ప్రాసెస్. కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, బట్ యాక్చువల్గా చేసే ప్రాసెస్ అయితే మైదా పిండితోనే చేస్తారు. దీంట్లోకి 1 కప్పు రవ్వ తీసుకున్నాను. ఇంకా ఇందులో అయితే మనకు ఇలాచీ పొడి ఉంటుంది కదా, అది నాకైతే స్టాక్ ఉంటుంది ఇంట్లో. ఇలాచీ షుగర్ వేసి మిక్సీ వేసి పెట్టుకుంటాను. ఇంకా ఇందులో 1/2 కప్పు కొబ్బరి పొడి కూడా వేయాలండి. ఇది ఆ క్లిప్ మిస్ అయిపోయింది, సో ఇది మాత్రం మర్చిపోవద్దు. ఒక 1/2 కప్పు కొబ్బరి పొడి కూడా మీరు వేసుకోవాలి. ఇంకా కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి, టేస్ట్ చాలా బాగుంటుంది. స్వీట్ ఐటమే కదా అనుకోవద్దు, సాల్ట్ వేయడంతో మనకు టేస్ట్ కొంచెం డబల్ అవుతుంది. సో ఇలాగా చేయితో మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత నెయ్యిని వేడి చేసుకొని అందులో వేసి కలపాలి. నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇదిగోండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలాగా మంచిగా నెయ్యి అంతా పిండికి బాగా పట్టేలాగా మంచిగా మసాజ్ లాగా చేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా చేస్తూ ఉండాలి. ఇలా మనకు ఒక 5 minutes వరకు టైం పడుతుందండి మొత్తం అంతా మిక్స్ అవ్వడానికి. మనం తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు పిండి అంతా కలిసిన తర్వాత మనం చేత్తో ఇలా గట్టిగా పట్టుకుంటే అది ముద్దలాగా రావాలన్నమాట. చూడండి, ఇదిగోండి, ఇలాగా ముద్దలాగా రావాలి. ఒకవేళ మీకు ఇలా ముద్ద రాకపోతే ఇంకా కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా పిండి అంతా సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే పాలు వేడి చేసి కొంచెం చల్లారిన తర్వాత అందులో కొంచెం షుగర్ వేసుకోవాలండి. అంటే దీనికి సరిపడినంత స్వీట్కి నేనైతే 1 కప్ తీసుకున్నాను ఫుల్గా, 1/2 kg పిండికి. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు షుగర్, 1.5 కప్ అలాగా. ఆ షుగర్ని పాలల్లో మంచిగా మెల్ట్ చేసేసుకొని, అంటే మొత్తంగా మెల్ట్ చేసుకోకూడదండి, కొంచెం కొంచెం షుగర్ అలాగే ఉండాలి, అప్పుడే అది క్రంచీగా బాగా వస్తుంది. సో ఆ పాలను కొద్ది కొద్దిగా పోస్తూ పిండిని మొత్తం ఇలా ముద్దలాగా చేసుకోవాలి. ముద్ద అంటే గట్టిగా చపాతీ పిండిలాగా చేయకూడదండి, సాఫ్ట్గా ఉండాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదిగోండి, ఇలా ఉండాలి పిండి అయితే. గట్టిగా చేస్తే స్వీట్ కూడా గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ అయితే డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఈలోపు మనము ఖజూర్ స్వీట్ని రెడీ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యేలోపు అది ఎలా చేయాలో చూపిస్తాను రండి. మీకు ఇష్టం ఉంటే బండ పైన చేసుకోవచ్చండి, నాకు అలా ఇష్టం ఉండదు. సో ఇలాంటిది ఒక ప్లేట్ తీసుకున్నాను, వెడల్పుగా ఉండే ప్లేట్. ఆ వెడల్పుగా ఉండే ప్లేట్ పైన చూపిస్తున్నాను చూడండి, నేను పిండి అలాగా పొడవుగా సైజ్ చేసుకోవాలి. సగం పిండి వరకు తీసుకున్నాను, 3/4. ఇదిగో చూడండి, అలా నొక్కాలి. మీకు ఎంత సన్నగా కావాలి అంత సైజులో మీరు చేసుకోవచ్చు. తర్వాత నైఫ్కి ఆయిల్ అప్లై చేసుకొని నేను చూపిస్తున్నాను కదా, అలా కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా రావాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని ఒక్కొక్కటిగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు.
అలా పెడితే పైన మాడిపోయి లోపలంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. సో అలా పెట్టకుండా మీడియంగా పెట్టి మంచిగా వేయించుకోవాలి. కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి, ఓపికగా చేసుకోవాల్సి ఉంటుంది. చూసారా, అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా ఆయిల్ నుండి తీసేసుకోవడమే. ఇంక ఇదే ప్రాసెస్లో అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మా ఇంట్లో అయితే అందరికీ చాలా ఇష్టం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్.